అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ తులారాశి వాళ్ళకి ఈ 3 చోట్ల నుంచి డబ్బు అనేది అధికంగా రాబోతుంది. అలాగే వీళ్ళకి ఎప్పుడు ఎక్కడి నుంచి డబ్బు అనేది వస్తుంది, అలాగే వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి, వారు చేసే కొన్ని పొరపాట్ల మూలంగా ప్రతి ఒక్కటి కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పని అనేది ఆగిపోతుంది. దానికి కారణం మీరు చేసే పొరపాటే. అలాగే మీకు ఎప్పటి నుంచో మీకు ఏ వైపు నుంచి ఎలా డబ్బు అనేది రాబోతుందో ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు డబ్బు అనేది ఇరువైపుల నుంచి రాబోతుంది. అలాగే ప్రేమ మరియు డబ్బు అనేవి రెండూ కూడా మీకు రాబోతున్నాయి. రెండవది వచ్చేసరికి అది డబ్బు రూపంలో కానీ లేదా మీరు ప్రేమించిన వారి తరపు నుంచి కానీ మీకు ఎక్కువ శాతం ప్రతిఫలం అనేది లభించబోతుంది. ఇల్లు లేదా వాహనం ఇక నుంచి కూడా మీకు డబ్బు అనేది రాబోతుంది. ఇక మూడవది హ్యాపీ అండ్ సాడ్. ఇందులో నుంచి కూడా ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది రాబోతుంది. రాబోయే 24 గంటల్లో మీరు అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ అనేది మీకు ఎవరు ఏం చెప్పినా మీకు ఇల్లు, వెహికల్, ప్రేమ, దుఃఖం, సంతోషం వీటన్నిటిని కలుపుకొని ఎందులో నుంచి వస్తుందో తెలియదు. డబ్బు అనేది వస్తూ ఉంటుంది, కానీ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే మీ దగ్గరికి డబ్బు వచ్చింది, ఇల్లు వచ్చింది, మీరు ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. ఎక్కువ శాతం మీరు మంచి మనస్సు కలిగి ఉన్నవారు అయి ఉంటారు. మీరు ఎప్పుడూ ఎవరికి కూడా చెడు అనేది చేస్తూ ఉండరు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టే టైం అయితే వచ్చేసింది. ఇక మీరు ఎంతైతే మంచి అయితే చేశారో లేదా చేస్తూ ఉన్నారో అలాంటి దానికి ప్రతి దానికి కూడా రివర్స్లో మీకు అంతే మంచి అనేది జరగబోతుంది. మనిషికి కర్మఫలం బట్టి వారికి ఎంతైతే మంచి చేస్తామో మనకి కూడా అంతకు రెట్టింపు మంచి అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాని మనం అవతలి వాళ్ళని చెడు అనేది కోరుకుంటే మనకు కూడా ఏదో ఒక రూపంలో అది రివర్స్గా వచ్చేస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే, మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుందని. అలాగే మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు, చాలా హార్డ్వర్క్గా మీరు పనిచేస్తూ ఉంటారు, కానీ ప్రతి చోట నుంచి మీకు నెగిటివ్గా వస్తుంది. నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ నుంచి మీరు చేసే ప్రతి పనికి కూడా మీకు గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. మీ మీద మీకే మంచిగా నమ్మకం అనేది రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాంతో మీరు చేసే ప్రతి పని కూడా చాలా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంతో సక్సెస్ అనేది వస్తుంది. ఇక మీరు పాత పనులు ఏవైతే ఉన్నాయో అంటే కోర్టు కేసులు కానీ, ప్రాపర్టీ పరంగా కానీ, ఇలా ఏదైనా సరే మీకు ఆగిపోయిన ఏ పనులైనా సరే ఇక నుంచి అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్క పని కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. దాంట్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తుంది. ఇక ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం లేదా ప్రైవేట్ జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నారో వారందరికీ కూడా చాలా మంచిగా జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. డబ్బు మీ దగ్గరికి ఎంత వస్తుంది అంటే దాంతో మీరు ఒక హౌస్ కొనడానికి దానికి సరిపడా డబ్బు కూడా వచ్చేస్తుంది. ఇక మీరు డబ్బును వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ఇక డబ్బుని మీరు పెట్టుబడి రూపంలో అంటే బిజినెస్లో పెట్టుబడి పెట్టడం కానీ, లేదంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం కానీ ఇలా మాత్రం అస్సలు చేయకండి. దాంట్లో మీకు అస్సలు మంచిగా అనేది జరగదు. మీరు సింగిల్గా ఏదైనా పని చేస్తే అదే మీకు బెస్ట్. పార్ట్నర్షిప్లో మీరు ఏది చేసినా కూడా అది మీకు కలిసి రాదు. కాబట్టి మీరు చేసే పని ఏదైతే ఉందో ఆ పని మీద మీరు శ్రద్ధ పెట్టి చేస్తే గనుక ఆ పని మంచిగా జరుగుతుంది. అవతల వాళ్ళ మీద నమ్మకం పెట్టి వాళ్ళ భుజాల మీద పని వదిలేస్తే మాత్రం మీకు అంతగా పని అనేది కలిసి రాదు. ఇకపోతే నెక్స్ట్ 15 రోజులు మీరు చేయకూడని కొన్ని పనులు ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పనులు అనేవి అస్సలు చేయకూడదు. అవేంటి అంటే రాబోయే ఈ 15 రోజులు కనుక మీరు కంప్లీట్గా నాన్ వెజ్ మరియు డ్రింక్ చేయడం అది మీకు
అలవాటు ఉంటే కంపల్సరిగా దాన్ని మానేయండి. ఎందుకు అంటే మీ మీద ఏ దేవత అనుగ్రహం అయితే ఉందో అది సాక్షాత్తు హనుమంతుడు కాబట్టి మీరు ఆ హనుమంతుని అనుగ్రహం పొందాలి అంటే ఆయన్ని ఇంకా ప్రసన్నం చేసుకోవాలి అంటే కనుక రాబోయే ఈ 15 రోజుల్లో మీరు నాన్ వెజ్ మరియు ఆల్కహాల్ తాగడం రెండూ మానేయాలి. ఇక ఇంకోటి వచ్చేసరికి ప్రతి మంగళవారము మరియు ప్రతి శనివారము మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వీలైనంత వరకు హనుమాన్ చాలీస్ను పఠించాలి. ఆంజనేయ స్వామి దండకాన్ని ఇంట్లోనే ఉంచుకోవాలి. ఇక మీరు చేయకూడని మరికొన్ని పనులు ఏంటి అంటే దేవుడు ఏదైనా తెలియజేయాలి అంటే గనుక కళల రూపంలో తెలియజేస్తూ ఉంటాడు. అంటే రోజంతా మనం ఏదైతే ఆలోచిస్తామో అది మనకు వస్తాయి అని చెప్పేసి అంటే కళల రూపంలో వస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా వరకు కళల్లో మనకి చాలా విషయాలు తెలిసిపోతూ ఉంటాయి. తర్వాత వాస్తవికంగా కూడా మనకి అవి జరుగుతూ ఉంటాయి. అంటే అవి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అంటే అవి మనకు ఒక సంకేతం అన్నమాట. అది ఏది మనకి సంకేతం ఏది కాదు అని ఎలా తెలుసుకోవడం అంటే క్యాజువల్గా ప్రతి మనిషికి కళ అనేది వస్తుంది. కానీ ఆ కళ కొంతమందికి గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు. అలాగే మనం చేసే ప్రతి ఒక్క పని కళ అనేది మనకి గుర్తుండదు. గుర్తుండని కళలు ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ అన్నమాట. ఇక ఏదైతే మనకు ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్లుగా మనకి గుర్తొస్తుందో అలాగే ఆ కళని మనం ఫీల్ అవుతామో ఆ కళలు మనకి మంచి సంకేతాన్ని ఇస్తాయి అన్నమాట. మీకు మాత్రం ఎటువంటి కళలు వచ్చినా ఏది ఏమైనా సరే ఎవ్వరితో మాత్రం షేర్ చేసుకోవద్దు. దాని గురించి ఎవ్వరికీ చెప్పద్దు. దానికి తోడు కొంతమంది చేసే పనులు ఏవైతే ఉన్నాయో అంటే వారు ఏదైతే స్పెషల్గా ఒక రెమెడీ చేస్తూ ఉంటారో మాకు ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారు ఈ విధంగా చేసుకుని ఉంటే ఈ వారాల్లో ఇది చేయండి, ఈ సోమవారం ఇది చేయండి అని చెబుతూ ఉంటారు. అలాంటివి మనకు చెప్పినప్పుడు మనం వాటిని ఇతరులతో చెప్పకూడదు. అలా చెప్పకూడదు. చెబితే అది ఏమాత్రం కూడా ఫలించదు. మీరు ఏదైనా స్పెషల్గా పూజ చేస్తున్నా, దేవునికి అభిషేకం చేస్తున్నా దాని గురించి మీరు ముందే ఎవ్వరికీ చెప్పద్దు. ఇక ఇంకో విషయం వచ్చేసరికి మీ శాలరీ, మీ ప్రాపర్టీ, మీ ఆదాయం గురించి కూడా ఎవ్వరికీ చెప్పకండి. మామూలుగా అయితే మీరు ఎవ్వరికీ చెప్పరు. కానీ ఎప్పుడైనా మంచిగా కూర్చున్నప్పుడు మాట వచ్చినప్పుడు అలా మంచి ఫ్లోలో వచ్చినప్పుడు వారు చెప్పేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే మీకు ఎదురు దెబ్బ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీ పర్సనల్ విషయాల్ని, మీ శాలరీ మరియు మీ ప్రాపర్టీ మరియు మీ సంపద మీరు ఏ విధంగా ఎదుగుతున్నారు, మీరు మీ లైఫ్లోని సరిదిద్దుకోవడానికి ఉన్న కష్టాల నుంచి దూరంగా ఉండటానికి మంచిగా వాటిని మీరు ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చాలాసార్లు మనం తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం. దాని గురించి కూడా ముందే అందరికీ చెప్తూ ఉంటాం. అంటే మేము పలానా రోజు తిరుపతికి వెళ్తున్నాం, లేదా శ్రీశైలం వెళ్తున్నాం, లేదా షిరిడి వెళ్తున్నాం. ఇలా మీరు ఏదైతే దేవస్థానానికి వెళ్తున్నారో దాని గురించి ముందే చెప్తూ ఉంటారు. అలా ఎవ్వరికీ చెప్పకండి. ముందు మీరు ప్రశాంతంగా వెళ్ళి రండి. వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మీరు వాటి గురించి చెప్పండి. కాబట్టి ముందే ఇలా ఎప్పుడూ కూడా చెప్పకండి ఫ్రెండ్స్. తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి ఏ చోట్ల నుంచి ఎటువంటి లాభం రాబోతుంది అనేది ఈ వీడియోని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉంటే గనక వెంటనే వీడియోని వారికి షేర్ చేయండి.